డార్క్ సైకాలజీ ఇది నేను అప్పుడప్పుడు కొన్ని గ్యాస్ లైటింగ్ పేరుతోటి, మ్యానిపులేషన్ పేరుతోటి, యాంటీ సోషల్ పర్సనాలిటీ లేదంటే హిస్టరియానిక్ పర్సనాలిటీ రకరకాల వాటిల్లో కొన్ని వాటిల్లో మనకి అక్కడక్కడ టచ్ చేశాను మీకు. సాధారణంగా ఈ గ్యాస్ లైటింగ్ లాంటివి ఉన్నప్పుడు పొమ్మని లేక పొగ పెట్టడం అంటారు. పొమ్మని లేక పొగ పెట్టడం అంటారు. ఈ డార్క్ సైకాలజీ ఎటువంటిదంటే ఆల్మోస్ట్ నెగిటివ్ సైకాలజీ అనమాట. నెగిటివ్ సైకాలజీ మనంత తెలుసుకోవాలండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజం మన అనగదొక్కడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మన కష్టపడడానికి, మనల్ని ఏదో విధంగా వాడేసుకుని వదిలేయడానికి. మీకు ఎనిమి అనే మాట మీకు తెలిసే ఉంటుంది. మరి ఫ్రెండ్ అనే విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. మరి ఫ్రెండ్లో ఎనిమి ఉంటే ఫెనిమి వాడు ఫ్రెండే. మన ముందేమంటాడు, అరే సూపర్ రా అంటాడు. మనం కానీ పైకి వస్తే ఏదో విధంగా మన సక్సెస్ కాకుండా బ్యాడ్గా చెప్తాడు. ఫ్రెండ్ని కానీ, భార్యను కానీ, భర్తని కానీ, సమాజాన్ని కానీ, మన బాసుని కానీ, కుటుంబంలో వ్యక్తులే కాకుండా ఒక వృత్తిలో, వ్యాపారంలో, ఉదాహరణకు కొంతమంది ఉన్నారు, నాకు కమిట్మెంట్ ఇస్తేనే నీకు నేను ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాను, నాకు కమిట్మెంట్ ఇస్తేనే నీకు నేను లీవ్ ఇస్తాననే టీమ్ మేనేజర్లు కానీ, ప్రాజెక్ట్ మేనేజర్లు కానీ ఐటీ సెక్టర్లో ఉన్నారండి. ఆ లేడీస్ని సెక్సువల్గా కమిట్ చేయించుకుంటూ ఉంటారు కొంతమంది. ఏదో కారణం చెప్పి వాళ్ళకి మ్యానిపులేట్ చేసి ఏదో కారణం చెప్పి ఇచ్చేస్తుంటారు. చాలా మొగుళ్ళు ఉన్నారండి, పిల్లలు నీకేం తెలియదు, నువ్వు కావాలని అనుకుంటున్నావు, నేను అలా అనలేదు, నువ్వు అలా అర్థం చేసుకున్నావు అని చెప్పేసి రకరకాల సైకలాజికల్ టెండెన్సీస్ ఒక ముక్కతోటి చెప్పడం కుదరదండి. నేను నాలో చెప్పింది పాజిటివ్ సైకాలజీలే, ఇది డార్క్ సైకాలజీ. డార్క్ సైకాలజీలో మీరు నేర్చుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న టాక్సిక్ పీపుల్ మిమ్మల్ని వాడుకుని వదిలేద్దామని యూజ్ అండ్ త్రో అనే టైప్ పేర్లు, ఒక టిష్యూ పేపరు బాత్రూంలోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. బయటకు వచ్చేటప్పుడు దాన్ని పాడేసి వస్తాం, యూజ్ అండ్ త్రో. అలాగా మనల్ని వాడుకుని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళని మన మనసు అటువంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మనసుని గెలవడం, చదవండి ఫస్ట్ వన్, మనల్ని మనం నియంత్రించుకోవడం, ఎదురు వ్యక్తులను నియంత్రించడం, మనల్ని రక్షించుకోవడం తెలుసుకోకపోతే చుట్టూ ఈనాడు ప్రభుత్వాలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. నార్సిస్టిక్ ఫెలోస్ ఎంతమందిని వాడుకుని ఒక్కొక్క బెట్టు పైకి వెళ్తున్నారో చూడండి. మన కళ్ళ ముందే రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, టీమ్ మేనేజర్లు ఉన్నారు, ప్రాజెక్ట్ మేనేజర్లు ఉన్నారు, భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, మన అన్నదమ్ముల్లో ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఈ డార్క్ సైకాలజీ గానే మనం తెలుసుకుంటే అండి ఫస్ట్ మనం ఎక్స్ప్లైడ్ కాకుండా ఉండగలుగుతాం. ఇది నాకెందుకు అనుకోవద్దండి, మన పక్కన ఉంటాడు గ్యాస్ లైటర్ అంటే, అది గ్యాస్ లైట్ చేసేవాళ్ళు కానీ, పొమ్మన్నాక పొగబట్టే వాళ్ళు కానీ చాలా చాప్టర్స్ ఉంటాయి. అందుచేత దీని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా బ్లూలో ఇచ్చాను అనమాట. నేను దాని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా, పేపర్ కలర్ కూడా బ్లూలో ఇచ్చాను. ఈ టెక్నిక్స్, టిప్స్ ఎవరెవ్వరు మనల్ని మ్యానిపులేట్ చేస్తారు. ఉదాహరణకి ఎన్ఎల్పి కూడా మ్యానిపులేషన్ అండి. ఎదురోళ్ళని మార్కెటింగ్లో ఒప్పించడం కానీ, లేదంటే తమ్ముని పంపించేయడం కానీ, లేదంటే ఏదో విధంగా వాడు ఆలోచన విధానాన్ని మార్చి మన ఆలోచన విధంగా తెప్పించుకోవడం, మార్కెటింగ్ వ్యూహాలన్నీ కూడా మ్యానిపులేషన్స్. అవి హార్లిక్స్ తాగరు తింటాను, కాంప్లాన్గా ఇండైరెక్ట్గా చెప్పాలంటే అవన్నీ మ్యానిపులేషన్సే. అయితే అన్ని మ్యానిపులేషన్స్ చెడుగా ఉండవు. మార్కెటింగ్ వ్యూహాలన్నీ కూడా, ఎన్ఎల్పి వ్యూహాలన్నీ కూడా నువ్వు ఒకటనుకుంటావు ఒకదానిగా మార్చడం అనేది కూడా మ్యానిపులేషన్సే. కానీ అన్నీ చెడ్డవేం కాదు, అది అన్నీ చెడ్డవేం కాదు. కానీ ఏది చెడ్డది ఏది తెలియదు కదా. డార్క్ సైకాలజీ అంటే తెలిసినప్పుడు మాత్రమే ఏది మంచిది ఏది చెడ్డది తెలుస్తుందండి. ఏ మ్యానిపులేషన్ మంచిది ఏది తెలుస్తుంది. శత్రు చేతిలో ఆయుధమా లేక మన రక్షణగా కవచనమా? మ్యానిపులేషన్ డార్క్ సైకాలజీ అనేది శత్రు చేతిలో ఆయుధం అయితే మన పని అవుట్. మనకి రక్షించుకోవడానికి అది అస్త్రంగా మార్చుకుంటే మాత్రం ఉంటుంది. చాలా ఉంటాయండి మ్యానిపులేషన్స్ కావచ్చు, గ్యాస్ రేటింగ్ కావచ్చు,
నార్సిస్టిక్ పర్సనాలిటీస్ కావచ్చు, ఎన్ని రకాల మ్యానిపులేషన్స్ ఉంటాయండి. ఆ మ్యానిపులేషన్స్ యొక్క నెగిటివ్ సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మ్యానిపులేషన్ చేసే వాళ్ళ లక్షణాలు తెలుసుకోవాలి. మ్యానిపులేషన్స్ టెక్నిక్స్ ఎలా వాడతారో తెలుసుకోవాలి. ఈ ఈ ఈ ఈ డార్క్ టూల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ మైండ్ గురించి అర్థం చేసుకోవాలి. మన రాజకీయ నాయకులు కావచ్చు, మన బాసులు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఈ గేమ్స్ ఆడుతుంటారండి. ఈ గేమ్స్ ఆడినప్పుడు ఏమవుతుంది, ఫేక్ ప్రైజింగ్, నీకు సైలెంట్ ట్రీట్మెంట్, సైలెంట్గా ఉండి మీకు అలగడాలి ఫేక్, ఏమి లేకపోయినా సరే అబ్బా నువ్వు గొప్పడరో బాబోయ్ అనుకుంటారు అనమాట. మళ్ళీ టెక్కించడాలు. ఈ టెక్నిక్స్ అన్నీ ఎవరు ఏ లాంగ్వేజ్ తోటి ఏ విధంగా మనల్ని ఇచ్చేస్తున్నారు, మనం డామినేట్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు. చాలామంది లేడీస్ని కమిట్మెంట్ బేస్లో సెక్స్గా లొంగ తీసుకుని ఉద్యోగాలు సెలవులు ఇవ్వడం కావచ్చు, ప్రమోషన్స్ ఇవ్వడం కావచ్చు చేసే వాళ్ళు ఉన్నారండి. ట్రాన్స్ఫర్ అడిగినప్పుడు కావచ్చు, చాలా చోట్ల ఉన్నారండి. ముఖ్యంగా ఐటీ ఫీల్డ్లో ఈ మధ్య పెరిగిందండి, మార్కెటింగ్ ఫీల్డ్లో పెరిగిందండి, పోలీస్ డిపార్ట్మెంట్లో పెరిగిందండి. ప్రతి కుటుంబంలో ఎక్కువైపోయారండి. ఒకరికి ఫేవర్ చేయాలనుకున్నప్పుడు దానికి అనుగుణంగా వీడు మ్యానిపులేట్ చేస్తుంటాడు. సో డామినేషన్లో ఉన్న విషయాలు కావచ్చు, ఇవి చాలా ఉంటాయండి. ఒకటి కాదు, రెండు కాదు. అది ఈ డార్క్ సైకాలజీ అంతా తెలుసుకోగలిగితే, ఒకటి నీకు అవసరం అయితే నువ్వు నెగ్గడానికి ఉపయోగపడతాయి. రెండు, వాళ్ళు నేను ఇబ్బంది పెడుతుంటే నీకు నువ్వు రక్షించుకోవడానికి ఉంటుంది. గ్లాస్ లేడీ నిజాన్ని మాయాజాలంతో అబద్ధమాన్ని నిరూపించి ఫైనల్గా సమర్థవంతులైన లేడీని కూడా నువ్వు ఎందుకు పని చేయవని అన్నట్టుగా మొగుడు మార్చేస్తాడండి. నీ మొఖం నీకేం తెలియదు, నీకేం తెలుసు, నీకేం ఇంగ్లీష్ వచ్చా ఏంటి, నువ్వు చదువుకునేదంతా 10th, నువ్వు చదువుకునేదంతా ఇంటర్, నువ్వు ఎప్పుడైనా బయటకు వెళ్ళావు నీకన్నీ తెలియడానికి, నువ్వు అలా అనుకుంటున్నావు అంతే. ఇలా రకరకాల పద్ధతిలో గ్యాస్ లైటింగ్ అనేది ఉంటుందండి. ఈ గ్యాస్ లైటింగ్ ద్వారానే మోస్ట్ ఆఫ్ మొగుళ్ళు పెళ్ళాలను అన్ఫిట్గానో, ఈ కొంతమంది సూసైడ్ చేసుకునేంత కూడా ఇబ్బంది పెడుతుంటారండి. ముఖ్యంగా ఈ లేడీస్ బాగా అవసరం, మగాళ్ళందరికీ అవసరం, ఎలాగ అవసరమే. తను తాను రక్షించుకోవడానికి మొగుడు చేతిలో కానీ, అత్తగారి చేతిలో కానీ, ఆడపడి చేతిలో కానీ, చుట్టూ ఉన్న బంధువుల చేతిలో కానీ ఏ విధంగా వాళ్ళు అనగతక్కువ పడుతున్నారు అవన్నీ కూడా నేను చాలా క్లియర్గా రాశానండి పుస్తకంలో. ఇప్పటివరకు రాసిన పుస్తకాలు ఒక లెక్క, ఇది ఒక లెక్క. ఇది ఇండైరెక్ట్గా నెగిటివ్ సైకాలజీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద నెగిటివ్ సైకాలజీ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ అండ్ అండర్స్టాండ్ యువర్ రిలేషన్స్ అనమాట. లేదనుకుంటే ఏమవుతుంది, ఎవరు ఎదవో ఎవరు మంచాడో నీకు తెలియాలి కదా. వెనకాల చూడండి, వెనకాల నిప్పు పెడుతున్నాడు, ఎలా పెడుతున్నాడు అది తెలియాలి కదా. తెలిసినప్పుడే కదా నువ్వు ఒక అస్తిత్వంతో ముందుకెళ్ళగలుగుతావు. నీ చుట్టుపక్కల పరిస్థితులను నెగ్గుకు రాగలుగుతావు. నీ చుట్టుపక్కల మంచోడు ఉన్నాడో చెడ్డోడు ఉన్నాడో, వాడు ఏ వ్యోమంతున్నాడో, ఏ మాట మంచిది ఏ మాట చెడ్డది, ప్రతి మాట వెనక ఒక అర్థం ఉంది, ప్రతి భాష వెనక ఒక అర్థం ఉంది, ప్రతి బాడీ లాంగ్వేజ్ ఒక అర్థం ఉంది. మానసిక ప్రభావం నిబంధనలు నియంత్రణగా మారుతాయి. మనల్ని ఇచ్చే నిబంధనలు నియంత్రించడాలు ఎవరు ఎలా ఎప్పుడు ఎందుకు చేస్తున్నారో తెలుసుకుని ఆ వ్యక్తులు శక్తులని నిర్వీర్యం చేయడం కావచ్చు, లేదా ఆ శక్తులు కుయుక్తుల నుంచి కాపాడుకోవడం కానీ అవసరం ఉంటుందన్నమాట. ప్రతి కుటుంబంలోని ఇటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ప్రతి ఆఫీసులోని డార్క్ సైకాలజీ పర్సన్ ఒకడు ఉంటాడు. ఆఖరికి నేను తప్పు చేశానని నీకు నువ్వే అనుకునేటట్టుగా చేస్తానమాట. నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేసావని నువ్వు ఫీల్ అయ్యి బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఆఖరికి నువ్వు చేతులు ఎత్తే లేదంటే సూసైడ్ చేయడం చేసుకోవాలి. అలాగ మలిచే చుట్టుపక్కల జనాలు మనకున్నారండి. పాములు, విష నాగులు. ఈ నాగులను అర్థం చేసుకోకపోతే ఎప్పుడు పగబడుతుంది, ఎప్పుడు పసుకొడుతుంది, ఎప్పుడు కాటేస్తుంది తెలుసుకుంటే నీకు నీ కుటుంబానికి రక్షణ, నీ ఉద్యోగానికి రక్షణ. మౌనంగా ఉండి మాట్లాడడం మానేసి కూడా మనకి ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారండి. అలగడాల దగ్గర నుంచి సైకలాజికల్ మెకానిజం అంటే అర్థం చేసుకున్నప్పుడు మన లైఫ్లో మీరు ఏం కావాలనుకున్నారు పొందడానికి అడ్డొచ్చే వ్యక్తులు, సందర్భాలు, ఆఫీసులు అన్నిటి నుంచి నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. సో థ్రెట్ మ్యానిపులేషన్, థ్రెట్ చేస్తారు కొంతమంది. ఈ థ్రెట్స్ అన్ని మనకు తెలియాలి కదా. కాబట్టి ఏంటంటే డార్క్ సైకాలజీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరి జీవితంలోనే ఎప్పుడో ఏదో రోజు ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి వస్తువులు ఉంటాయి.
ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, నిరంతరం మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే మనల్ని వశపరుచుకోవడానికి, మనం మాయ చేయడానికి, మన ఇబ్బంది పెట్టడానికి, మన వ్యధవాన్ని నిరూపించడం కోసం, మన అన్ఫిట్ అని నిరూపించడం కోసం, మన మీద కాళ్ళు వేసి వాళ్ళు ఎక్కడం కోసం, ముఖ్యంగా రాజకీయ నాయకులందరూ అంతే. ఎన్నో రకాల పర్సనాలిటీలు ఉంటాయి. అన్ని రకాల పర్సనాలిటీ ఎవరెవరు ఎత్తు ఎలాగేస్తున్నారు. ప్రేమ పేరుతో మ్యానిపులేట్ చేసి ఉంటారు, లవ్ పేరుతో మ్యానిపులేట్ ఉంటారు, భార్య భర్త సంబంధాల పేరుతో మాట్లాడుతుంది అని అంటారు. చాలా మంది ఈ మ్యానిపులేషన్ గురైన వాళ్ళు ఏంటంటే ట్రాప్లో పడిపోతుంటారండి. ఫ్యామిలీ మ్యాన్ ట్రాప్ కావచ్చు, ప్రేమ ట్రాప్ కావచ్చు, ఇంట్లో భార్య భర్త మరొకటి కావచ్చు, నా మీద ప్రేమ అంటూ నువ్వు ఈ పని చేయొద్దు అంటే అది కూడా ఒక ట్రాప్. అది అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే థ్రెటన్స్ అనమాట. ఈ థ్రెటన్స్ కుటుంబంలో, ప్రతి చోట, ప్రతి సందర్భంలో ఎదురవుతూనే ఉంటాయి. నేను నీ కోసం ఆలోచిస్తున్నాను, నువ్వు నా కోసం ఆలోచించున్నదంటే ఇండైరెక్ట్గా అది థ్రెట్. అది నిన్ను నువ్వు మలుచుకుని పైకి వెళ్ళడానికి, వీళ్ళందరూ నిన్ను మలిచి వెధవం చేయడానికి తేడా ఉంది కదా. ఈ బెదింపులు, మానసిక నిర్బంధాలు ఎక్కువైపోయినాయి. మానసిక నిర్బంధాలు నిన్ను నువ్వు కాకుండా చేస్తున్నాయి, ఒక జీరోగా మిగిలి చేస్తున్నాయి, ఒక మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. సో కుటుంబాల్లో భార్య కానీ, భర్త కానీ, అత్తమామలు కానీ, బాసులు కానీ, సబార్డినేట్స్ కానీ, కొలీగ్స్ కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా సరే ఈ డార్క్ సైకాలజీ గురించి మనం తెలుసుకుంటే వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. మానసిక బానిసత్వం నుంచి బయటపడడానికి వీలవుతుంది. సో మీరందరూ కూడా ఈ పుస్తకం అందరూ కంపల్సరీగా చదవండి. ఎందుకంటే ఇది గొప్పోడైపోవడం కోసం కాదు, గొప్పోడు కాకుండా అడ్డుకునే వాళ్ళని, ఆనందంగా ఉండకుండా అడ్డుకునే వాళ్ళని మేము గుచ్చులో వేసి జైల్లో పెట్టి ఒక ఖైదీగా మార్చి వాళ్ళ హ్యాపీగా ఎంజాయ్ చేసే వాళ్ళ యొక్క నుంచి రక్షించుకోవడానికి నీకు ఒక ఉపయోగపడే ఒక గొప్ప టూల్ అనమాట. ఈ టూల్స్ మనకు తెలియాలి కదా. న్యూరో టెక్నిక్స్ అన్ని, మానసిక నియంత్రణ న్యూరో టెక్నిక్స్ ఏంటనేది మనకు తెలియాలి కదా. తెలియకుండా మనం జీవితంలో అనుకుని సాధించలేము, అనుకుని సాధించడానికి అడ్డుపడే వాళ్ళ నుంచి దూరంగా ఉండలేము, నువ్వు నిరూపించుకోవడానికి ఇబ్బంది పెట్టే వ్యక్తుల నుంచి నువ్వు కాపాడుకోను లేవు. కాబట్టి కాపాడుకోవాలి, గొప్ప వాళ్ళు అవ్వాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ టెక్నిక్స్ నేర్చుకోండి, హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. డార్క్ సైకాలజీ బాధ్యతలు కాకండి, జాగ్రత్తగా మీ జీవితాన్ని మీరు మలుచుకోండి. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, మీ సోషల్ మీడియాలో చేయండి. సైలెంట్ బ్రెయిన్ వాషింగ్ కూడా ఈ దీంట్లోకి వస్తుంది అనమాట. ఓకే, మీరు బాగుండండి, బాగుండడమే ప్రధాన విషయం. అందరూ హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు కాదు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే. ఇది నచ్చితే లైక్ చేయండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే ఈ అమ్మాయిలు అబ్బాయిలు టీనేజ్లో కూడా ఎక్కువ మ్యానిపులేషన్ ఉంటుందండి, భార్య భర్త సంబంధాలు కూడా మ్యానిపులేషన్. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు మలుచుకుని 10 మందికి ఉపయోగపడేటట్టుగా మారండి. ఓకే, బీ హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. బై, ఐ లవ్ యూ.